హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి చింతకాయ తొక్కు చిన్న చేపలతో రెసిపీ చేస్తున్నానండి. ఇది అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే చింతకాయల్ని 5-6 చింతకాయలు తీసుకోవాలండి. అలాగే చింతకాయ పులుపుగా ఉంటుంది కాబట్టి వాటికి సరిపడా కారం తీసుకోవాలి. ఇక్కడ 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. చింతకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని అవి తొక్కంతా తీసేసుకొని ఆ పీచు కూడా తీసేసుకోవాలండి. అందులో ఉన్న గింజలు అవన్నీ తీసేసుకొని నీట్గా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అవన్నీ మిక్సీలో వేసుకొని కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు, కచ్చా పక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా అందులో ఏమన్నా పీచు లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 1 కేజీ చిన్న చేపలు తీసుకున్నాను. జల్లలు అంటారు కదా, అవి శుభ్రంగా వాష్ చేసేసి అవన్నీ కూడా క్లీన్ చేసేసి తీసుకున్నాను. ఇందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ తొక్కుని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటున్నాను. రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. మీకు సరిపడిన కారం వేసుకోవచ్చు, ఎక్కువ అయినా తక్కువ అయినా సరే. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొన్ని లవంగా, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా వేసిన తర్వాత ఒకసారి మా చేతులతోనే అంతా మసాలా అంతా కూడాను చేపలకి తగిలేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేయకూడదండి, చేపలు కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో ఇంకా స్పూన్ పెట్టకూడదు, క్లాత్తో పెట్టుకొని చేతులతో కదిలిస్తూ కలుపుకోవాలి. కలిపేసుకొని కవర్ చేసేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా స్లోగా కుక్ అవ్వనివ్వాలి. చూడండి, మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి. లేకపోతే మేము వాటర్ తక్కువ వేసుకున్నాం కాబట్టి అడుగు త్వరగా పట్టేస్తుంది. అలా కాకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరం పట్టి కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత కవర్ చేసేసి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అలాగే కలిపేసుకొని ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కర్రీ మొత్తం బాగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు. ఈ కర్రీలోకి గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగోదండి, కొంచెం డ్రైగా ఉండాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసేసి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది వేడి వేడి రైస్తో చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. పుల్లగా, కొంచెం కారంగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.